మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సికింద్రాబాద్ లో కూడా పోటీ ఎవరి మధ్యలో ఉందంటే బి స్క్వేర్ మధ్యలో ఉంది. బి స్క్వేర్ అంటే ఏంది? బి ఫర్ బీఆర్ఎస్, బి ఫర్ బీజేపీ. ఆడ దానం నాగేందర్ని ఒక మనిషి లెక్క కూడా చూస్తలేరు. సికింద్రాబాద్ లో పోటీ ఎవరి మధ్యలో ఉందంటే పజ్జన్న మధ్యలో ఉంది. పజ్జన్న వర్సెస్ కిషన్ రెడ్డి. ఏ మాట కా మాట చెప్పుకోవాలి, ఎందుకంటే పజ్జన్న కూడా మాస్ లీడర్ గా ఉన్నారు కాబట్టి సో ఆయనకి ఎక్కువ ఎటువంటి ఆయన మీద ఎలిగేషన్స్ ఏవి కూడా లేవు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి జనాలు ఆలోచిస్తున్నారు. ఇదే పజ్జన్న వై కాంగ్రెస్ లోనే వేరే దగ్గర నుంచి ఉంటే డెఫినెట్ గా నో డౌట్ గెలుస్తున్నాడేమో. కానీ ఇప్పుడు ఆయన నించుంది బీఆర్ఎస్ పార్టీ నుండి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ లో పజ్జన్న గారు గట్టి ఫైట్ ఇస్తారు. గట్టి అంటే గట్టి ఫైట్ ఇస్తారు. కానీ గెలుపు మాత్రం కిషన్ రెడ్డి అని మాత్రం ఫిక్స్ అయిపోయింది. అక్కడ కిషన్ రెడ్డి గారి గెలుపు ఆపడం ఎవరి వల్ల కాదు, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కిషన్ రెడ్డి గారు గెలవడం సికింద్రాబాద్ లో ఖాయం. అక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ గెలవడం ఖాయం. ఇటు భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ కూడా గెలవడం ఖాయం. ఒక మల్కాజ్గిరిలో మాత్రం 50-50 ఉంది. ఈటల రాజేందర్ గట్టి ఫైట్ ఇస్తాడు. అక్కడ మరి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అని కూడా క్లియర్ గా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే మైనంపల్లి చాలా సీరియస్ గా తీసుకున్నారు. లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయింది కాబట్టి ఈసారి ఎట్లయినా సరే సునీతమ్మని గెలవాలని. ఎందుకంటే మైనంపల్లి ఇప్పుడు గెలిచిన తర్వాత మరి మంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉన్నది. సో ఎక్కడ చూసినా ఇక్కడ కాంగ్రెస్ లో డెఫినెట్ గా మరి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వైపు ఒక్కసారిగా టర్న్ అయిపోయినాయి ఓట్లని. దానికి మెయిన్ కారణం మురళీధర్ రావు గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది ప్రధాన కారణం. ఈటల రాజేందర్ని కూడా అందరూ మోసం చేసేటట్టు చూస్తూ ఉన్నారు. మోసం చేసి టికెట్ తెచ్చుకోవడం అన్నట్టుగా ఈటల రాజేందర్ గారిని చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ భువనగిరి గ్యారంటీ అండ్ చెప్పాలంటే ఈ మన కరీంనగర్ గ్యారంటీ బండి సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు గెలుపు ఖాయం. అండ్ అట్లనే నిజామాబాద్ కూడా 50-50 ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు చూసినట్టయితే ఆయన కొంచెం కార్యకర్తలతో గొడవలు కావచ్చు, కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అధ్యక్షులు మార్చడం ఇవన్నీ కూడా. బట్ జీవన్ రెడ్డి గారు కొంచెం సీనియర్ నాయకులు, ఎక్కువ కూడా కాంట్రవర్సీస్కి పోరు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి పెద్ద ఆయన. సో ఆయనకు కూడా రెస్పెక్టెడ్ వేలో ఇక్కడ చెప్పలేనటువంటిగా ఉంది. ప్రజల మూడ్ అనేది, ప్రజల పల్స్ అనేది చెప్పనటువంటి పరిస్థితి. దానికి తోడు ఈ రోజు నిజామాబాద్లో కేసీఆర్ రోడ్ షో ఉండబోతోంది. రోడ్ షోలో పాల్గొనబోతున్నారు కేసీఆర్. మరి ఈ క్వశ్చన్స్ లో మరి నిజామాబాద్లో కూడా ఏం జరగబోతోంది? ఈ కేసీఆర్ వెళ్ళి ప్రచారం చేసిన తర్వాత బీఆర్ఎస్ అయితే 3rd ప్లేస్లో ఉంది. నో డౌట్ నిజామాబాద్లో 3rd ప్లేస్లో ఉంది బీఆర్ఎస్. కానీ ఈ ఈక్వేషన్లో మరి ఈ బీఆర్ఎస్ ఓట్లు చీలి బీజేపీకి ప్లస్ అవ్వబోతుందా, కాంగ్రెస్కి ప్లస్ అవ్వబోతుందా అనేది కూడా మనకి తెలియలేనటువంటి పరిస్థితి కాబట్టి సో అందుకే నిజామాబాద్ గెలుపు కూడా కొద్దిగా 50-50 ఉంది. ఇక వరంగల్ కొద్దిగా ఈ కడియం శ్రీహరి మోసం చేసిండని చెప్పి సానుభూతి ఉన్నది. అంటే వరంగల్ కేసీఆర్ అడ్డా అని ఎందుకు అంటున్నానంటే అంటే కేసీఆర్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ వరంగల్లో. అంటే తెలంగాణ కట్టర్ తెలంగాణ ఇట్లా కేసీఆర్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ. సో ఇక్కడ ఏమైంది, కడియం కావ్య పైసలు తీసుకొని ఈడ మారిపోయింది. కడియం శ్రీహరి డబ్బులు తీసుకొని టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని మరి మోసం చేసిండు అనేది వరంగల్ ప్రజల్లోకి జోరుగా వెళ్తా ఉన్నారు. సో దీనివల్ల వరంగల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందా లేదా చెప్పలేం. కానీ బీజేపీ ఆరూరు రమేష్కి గ్రాఫ్ ఉంది. అండ్ అట్లనే బీఆర్ఎస్కి కూడా అక్కడ గ్రాఫ్ ఉందని చెప్తా ఉన్నారు. బికాజ్ సానుభూతి, కడియం శ్రీహరి వెళ్ళిపోయిందన్న సానుభూతి పార్టీ మీద, ముఖ్యంగా కేసీఆర్ మీద ఉంది అన్న ఒక సానుభూతి. సో ఇక్కడ వరంగల్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ప్రజల మూడ్ ఎట్లా మారుతుంది ఏందనేది 2 రోజుల ముందు క్యాల్కులేట్ చేయాల్సినటువంటి అంశం వరంగల్ విషయానికి. సో ఇక నాగర్ కర్నూలు ఇక కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటున్నారు, కొంతమంది మల్లు మన ఈయన అంటున్నారు, మల్లు రవి గారికి అంటున్నారు. సో ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే అట్లీస్ట్ 2-3 సీట్లైనా గెలుచుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే పైకి 12 సీట్లు అది సర్వసాధారణం, కానీ 2 సీట్లైనా వస్తాయి అనుకుంటున్నారు. 2 సీట్లలో ఒకటి నాగర్ కర్నూలు మీద వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు.
అంటే వచ్చే అవకాశం ఉందని హోప్స్ పెట్టుకున్నారు. ఇంకోటి మెదక్ మీద హోప్స్ పెట్టుకున్నారు. కానీ మెదక్ ఆ వెంకట్రామరెడ్డి చూసి ఒవ్వడు కూడా ఓట్లేడు. కేసీఆర్ ఎంపీగా నించున్నా, హరీష్ రావు ఎంపీగా ఒకవేళ నించున్నా ఏమైనా ఓట్లు పడతాయేమో కానీ ఆ పోయిపోయి ఆ వెంకటరామరెడ్డికి ఓడు కూడా ఓట్లేడు. ఇక్కడ బీసీ బిడ్డ నీలం మధు వర్సెస్ బీజేపీ మోడీ వేవ్ అండ్ రఘునందన్ రావు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక మార్క్ సంపాదించుకున్నాడు, వాక్చాతుర్య నేత అని చెప్పి, ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈ రెండింటి మధ్యలోనే. అంటే ఇక్కడ మెదక్ పరిస్థితి ఏంటంటే నీలం మధు వర్సెస్ రఘునందన్ రావు. కాకపోతే నీలం మధు మీద కొంచెం సానుభూతి ఉన్నది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా నించున్నాడు, కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసి వదిలేసింది, మా ముదిరాజ్ బిడ్డ బీసీ బిడ్డ అని చెప్పి ఈ సబ్బండ వర్గాలు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ కనబడతా ఉంది నీలం మధుకి. దానికి తోడు మెదక్ ఇవన్నీ కూడా కొంచెము కొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలవడం జరిగింది కాబట్టి ఈసారి మరి కాంగ్రెస్కి ఇద్దామా బీజేపీకి ఇద్దామా అన్నట్టు ఆలోచనలు పడ్డాయి. మళ్ళా ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు చీలి బీజేపీకి ప్లస్ అవుతుందా కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా అనేది చెప్పలేము. కాకపోతే ఒకటి, అక్కడ కూడా ఓసి ఇక్కడ కూడా ఓసి, బట్ కాంగ్రెస్ బీసీ ఈ ఈక్వేషన్లో మరి ఈ నీలం మధుకి ఇది లైఫ్ టాస్క్ ఇష్యూ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, విపరీతమైనటువంటి పైసలు ఖర్చు పెట్టండి లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే పార్టీలు మారుతూ ఉండాలి, జెండాలు మారుతూ ఉండాలి, ఆయన మళ్ళీ పాంప్లెట్స్ మార్చుడు, ఇదే సరిపోయింది. సో దీనివల్ల అత్యధిక ఖర్చు అయిపోయింది, ఆయనకి శృతి మించిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ నుంచి జోరుగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం అంటే ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా, ఖర్చు అవుతున్నాయి. ఈసారి గెలవకపోతే ఇక నీలం మధుకి పెద్ద టాస్క్ లాంటిది ఈ విషయం. సో ఇట్లా నీలం మధు ఇక్కడ మెదక్ విషయం కూడా ఇట్లా ఉందన్నమాట పరిస్థితి, చెప్పలేనటువంటి పరిస్థితి. మరి బీసీకి వేస్తారా, కాంగ్రెస్ నమ్ముకున్న బీసీ క్యాండిడేట్ నీలం మధుకి వేస్తారా, రఘునందన్ రావుకి వేస్తారా అనే విషయంలో మరి చాలా డౌట్స్ రేగెత్తున్నాయి. ఇక్కడ మాత్రం మోడీ వేవ్ అంటున్నప్పటికీ ఇక్కడేమో బీసీ బిడ్డ అన్న ఒక సెంటిమెంట్, మధు మీద సానుభూతి, మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు, నీలం మధుకి కలిసి వచ్చే అంశాలు. అండ్ ఇకపోతే ఇగో ఇది లోక్సభ అంటే నేను అనలైజ్ చేసింది, గ్రౌండ్లో ఇవన్నీ కూడా తిరిగింది. అండ్ కరీంనగర్ ఆబ్వియస్లీ మనం చెప్పుకున్నాము. ఆదిలాబాద్ కూడా ఈసారి బీజేపీ ఎందుకో అన్ని సీట్లు గెలుచుకుంది ఎమ్మెల్యేగా ఆదిలాబాద్. బట్ ఎందుకో ఆదిలాబాద్లో బీజేపీ గ్రాఫ్ కొద్దిగా తగ్గినట్టు అనిపడతా ఉన్నది. సో అంటే కొంతమంది లోపల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా వాళ్ళు కూడా షాక్ అయ్యిండ్రట. ఏంది ఇది ఆదిలాబాద్ బీజేపీ కంచుకోట కదా, బీజేపీ ఖచ్చితంగా వస్తుంది కదా, లాస్ట్ టైం కూడా ఎంపీ వీళ్ళే కదా, బట్ ఏంది ఇది ఇట్లెందుకు అయింది అనేది అర్థం కావట్లేదు. అంటే మొత్తం ఎమ్మెల్యేలకి ఓట్లేసిన వాళ్ళు ఇప్పుడు ఎంపీకి ఓట్లు వేయడానికి కొద్దిగా అటు ఇటుగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇకపోతే జహీరాబాదు బీజేపీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ బీబీ పాటల్ని కాకుండా వేరే ఎవరినన్నా తీసుకొని ఉంటే బాగుండేది. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పేందంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినోడనే మచ్చబడ్డది బీబీ పాటల్ మీద. సో బీబీ పాటల్ కూడా బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చి కంటెస్ట్ చేస్తుండు కాబట్టి ఆయన మీద మొత్తం బీఆర్ఎస్ మనిషినే ఇంకా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది జహీరాబాద్లో అని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఓన్లీ బికాస్ ఆఫ్ బీబీ పాటల్. మోడీ వేవ్ అంతా ఉంది, మోడీని చూసి ఓట్లేస్తారు. కానీ బీబీ పాటల్ని చూసి ఓట్లేసే ముందర ప్రతి ఒక్కడికి బీబీ పాటల్ ఓకే హీస్ ఫ్రమ్ బీఆర్ఎస్, ఆల్రెడీ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఈయన కేంద్రం ఆయన ఓట్లేసేదని చెప్పి జరా మొత్తం అంతా నెగటివిటీ ఉంది బీబీ పాటల్ మీద. సో అందుకని ఆ నెగటివిటీ వల్ల గెలిచే అవకాశం లేకపోవచ్చు బీబీ పాటల్. ఆ ఒక్క రీజన్తో బీజేపీ మీద ప్రేమ ఉన్నప్పటికీ బీబీ పాటల్ వ్యక్తిగత ఇమేజ్ ఏదైతే ఉందో సో దానివల్ల ఆయన గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ క్యాండిడేట్కి కొద్దిగా మంచి పేరు ఉంది కాబట్టి సో అక్కడ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు జహీరాబాద్. అండ్ అట్లనే ఇక నల్గొండ సంగతి మీకు తెలిసిందే. డెఫినెట్గా ఖమ్మము, నల్గొండ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఖమ్మంలో గెలుస్తుంది, నల్గొండలో గెలుస్తుంది. కానీ భువనగిరి మాత్రము ప్రజలు ఇచ్చే తీర్పు ఎవడు మార్చలేడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫిక్స్ చేసుకురు అందరూ. ఎందుకంటే బీసీ బిడ్డ అయినటువంటి బూర నరసయ్య గౌడ్కే మేము ఓట్లు వేయాలి, మేము ఖచ్చితంగా ఆయనకే ఓట్లు వేస్తాం. అక్కడ గౌడ్ సామాజిక వర్గం ఎక్కువ, యాదవ్స్ కూడా ఎక్కువ, నెక్స్ట్ బీసీలు ఎక్కువ. సో ఇక్కడ బీసీకి వేయడము అండ్ బూర నరసయ్య గౌడ్ మంచి సాఫ్ట్ క్యాండిడేట్, ఎవరిని కూడా నొప్పించరు, జనాల మధ్యలో ఉంటాడు నాయకుడు అని ఆయనకి ఓట్లేసి గెలిపించాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ రెడ్డి ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత పైకి మంచిగా ఉంటున్నప్పటికీ ఎస్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నప్పటికీ ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేటివ్ ప్లేస్ కాదు భువనగిరి. ఎందుకు చెప్తున్నా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిది నేటివ్ ప్లేస్ కాదు భువనగిరి, బుర్ర నరసయ్య గౌడ్ది నేటివ్ ప్లేస్. పాయింట్ నెంబర్ 1 గతంలో ఎంపీగా చేసిండ్రు. పాయింట్ నెంబర్ 2 ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ని కాదని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి? ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ అండి, పార్టీ పాలిటిక్స్ గురించి నేను చెప్తున్నాను, క్లియర్ గా చెప్తా ఉన్నాను. మీకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, బట్ అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తా ఉన్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ తలుచుకుంటే గెలిపించవచ్చు, కానీ ఆడ ప్రజలు బీసీకి వేద్దాం అనుకున్నారు, అదొకటి. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ గనక చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే ఆ భువనగిరి గ్రిప్ అంతా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతి నుండి ఎవరికి వెళ్ళిపోతుంది? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వెళ్ళిపోతుంది. అప్పుడు కోమటిరెడ్డి వేవ్ అనేది తగ్గుతుంది భువనగిరిలో. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కాదని వేరే వాళ్ళు పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రెడ్డి అక్కడ గెలవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి నచ్చదు. పైకి వాళ్ళు నవ్వుతున్నప్పటికీ, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బొకేలు ఇచ్చుకుంటున్నప్పటికీ, స్పీచ్లు ఇచ్చుకుంటున్నప్పటికీ ఇంటర్నల్ గా ఏం జరగబోతుందో నేను చెప్తా ఉన్నా. ఒకనొక మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలోనే బుర్ర నరసయ్య గౌడ్ గారే చెప్పారు, వీళ్ళకి భువనగిరికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, కీలక ఎమ్మెల్యే కావచ్చు, ఒక వాళ్ళ వైఫ్ బుర్ర నరసయ్య గౌడ్కి కాల్ చేసి అన్న మేము మీకే సపోర్ట్ చేస్తామని చెప్పడం అనేది ఒక పెద్ద సెన్సేషన్. సో ఇట్లా అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కాబట్టి అందుకే ఈ ఈక్వేషన్లోనే ఎవరికి ప్లస్ అయింది? బీజేపీకి ప్లస్ అవుతుంది. సో అక్కడ బీజేపీ గెలుపు ఖాయం, బుర్ర నరసయ్య గౌడ్ గెలుపు ఖాయం. సో ఇట్లా కొన్ని సీట్స్ ఇక్కడ బీజేపీకి గెలవబోతుంటే కొన్ని సీట్స్ కాంగ్రెస్ గెలవబోతోంది. ఖమ్మము, నల్గొండ పక్క కాంగ్రెస్, మహబూబాబాద్ కూడా పక్క కాంగ్రెస్ అంటున్నారు. బట్ మొన్న మహబూబాబాద్ కేసీఆర్ రోడ్ షో తర్వాత మళ్ళా కొద్దిగా వేవ్ పెరిగింది బీఆర్ఎస్ వైపు అంటున్నప్పటికీ, బట్ చెప్పలేం. ఆ గట్టి ఫైట్ ఇచ్చి మళ్ళీ ఎవరైనా గెలిచే అవకాశం ఉండొచ్చు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లీస్ట్ 3 సీట్స్ అన్న వస్తాయని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటున్నారు. ఆ 3 సీట్స్ వాళ్ళకి హోప్ ఎక్కడ ఉందంటే పెద్దపల్లిలో ఉంది బీఆర్ఎస్కి. ఎందుకంటే పెద్దపల్లిలో ఎందుకుంది? నిన్న చూసారు మీరు, పెద్దపల్లి రోడ్ షో పోయినప్పుడు కూడా విచ్చలవిడి పబ్లిసిటీ, అంటే కేసీఆర్ని చూడడానికి చాలా మంది వచ్చారు. ఈ బల్కాసుమాన్ని చెప్పుతో కొడుతూ అన్నటువంటి ఫీల్ ఉన్నప్పటికీ కేసీఆర్ నుంచి ఒక్కసారిగా ఐస్ అయిపోయారు పబ్లిక్, అందరు చాలా మంది వచ్చారు. అండ్ ఇంకోటి ఏంది, కొప్పుల ఈశ్వర్ గారు కూడా ఎక్కువ కాంట్రవర్సీస్కి పోరు, చాలా సాఫ్ట్ కైండ్ పర్సన్. సో కొప్పుల ఈశ్వర్ గారికి వేసే అవకాశం ఉంది ఓట్లు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ వివేక్ కొడుకుకి టికెట్ ఇచ్చారు పెద్దపల్లి నుండి. సో చిన్నోడు వివేక్ కొడుకు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. పాయింట్ నెంబర్ 1 కాంగ్రెస్లో పంచాయతీ ఏం నడుస్తూ ఉంది ఇప్పుడు? మొత్తం మాదిగలకే ఇస్తురు, మాలలకు ఇస్తలేరు, అంటే మాలా మాదిగల పంచాయతీ నడుస్తుంది. ఈ కాంగ్రెస్కి మాలా మాదిగలు కొంచెం ఈ గొడవలలో, ఈ ఈక్వేషన్స్లలో ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉన్నారు. సో ఈ కోపం ఎవరి మీద చూపిస్తారు? ఆబ్వియస్లీ ఓట్ల రూపంలో చూపిస్తారు. అందుకే అక్కడ ధైర్యం ఏంటంటే, ఇక్కడ ఏమన్నా కొప్పుల ఈశ్వర్ కొంచెం ఏజ్డ్ పర్సన్ కదా, కొంచెం సీనియర్ నాయకులు, 2 సార్లు మంత్రి కూడా ఉన్నారు. సో ఈయనకి ఎంపీగా ఇస్తే బెటర్ ఏమో. సో ఒక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా అక్కడ ఓట్లేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ కొంచెం బీజేపీ గ్రాఫ్ అనేది పెద్దపల్లిలో లేదు. సో అయితే అక్కడ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెసే ఉండాలి. సో ఈ 2 ఈక్వేషన్స్లో మరి నక్కతోక తొక్కినట్టు ఈశ్వర్ గారికి అవకాశం కానీ అదృష్టం కానీ కలిసి వస్తే ఈశ్వర్ గారు గెలిచే అవకాశం క్లియర్గా కనబడతా ఉంది. లేదంటే ఇక వినోదే గెలుస్తాడు. సో ఇది నేను గ్రౌండ్లో తిరిగి తెలుసుకున్నటువంటి సర్వే. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి మరి ఎట్లా ఏంది అనేది. పబ్లిక్ మూడ్ అయితే మళ్ళా 2 రోజుల ముందు డెఫినెట్గా మారబోతుంది. ఎవడు అవునన్నా కాదన్నా జోరుగా పైసల పంపిణీ అయితే జరగబోతోంది. మనందరు కూడా తెలుసు, అది నగ్న సత్యం. ఇది ఎంత పోలీసులు నిఘా పెట్టినా, చెకింగ్లు చేసినా మధ్యలో పైసలు ఎవరైతే పెళ్లి ఖర్చుకు పోయిన వాళ్ళ డబ్బులు గుంజుకుంటారు తప్ప ఈ పైసలు పోయేవి పోతున్నాయండి, వస్తున్నాయండి. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. పైసలు పంపిణీ అనేది జోరుగా జరుగుతుంది. పోలీసులను మేనేజ్ చేసుడు ఇవన్నీ కూడా జరుగుతాయి గ్రౌండ్లో. ఎవరైతే ఈ 2 రోజుల ముందర, అందుకే నేను ప్రతిసారి చెప్తా, డబ్బులు తీసుకొని మనం తప్పు చేస్తున్నాం. సో ఈ రాజకీయ నాయకులు కరెక్ట్గా సెట్ అవ్వాలంటే ముందు ఎవరు సెట్ అవ్వాలి? మనం సెట్ అవ్వాలి. పైసలు తీసుకోకుండా మనం మంచిగా ఉండాలి.
మనం మంచిగా ఉంటేనే, మనం డబ్బులు తీసుకోకుండా ఉంటే ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవచ్చు. అతను పోయి మనం గల్లబట్టుకొని ప్రశ్నించేసి ఎందుకు చేయలేదు ఈ పని, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పార్లమెంట్లో అని. కానీ పైసలు తీసుకున్నాక నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు నన్ను, నేను ఎందుకు చేయాలి నీకు, డబ్బులు నేను ఇచ్చిన నిన్ను కొనుక్కున్నా అని అంటారు. వాళ్ళు చేయరు. మీకు ఇచ్చిన డబ్బులన్నీ మళ్ళీ సంపాదించాలి కదా వాళ్ళు కూడా. సో ఇవన్నీ ఆలోచించండి దయచేసి. బట్ 2 రోజుల ముందు, 1 రోజు ముందు డబ్బుల పంపిణీ అయితే జోరుగా జరగబోతోంది. జోరుగా అంటే జోరుగా జరగబోతోంది. సో అప్రమత్తంగా ఉండండి. సో అట్లా ఎవరైనా పంచుతున్నట్టు అనుమానంగా ఉన్నా దయచేసి ఓకే టీవీని సంప్రదించండి, మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. ఇది లోక్సభ సర్వే. నేను చెప్పాలనుకుంది నేను చెప్పింది, ఎక్స్క్లూజివ్ ఓకే టీవీ సర్వే ఇది.